క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికత రోగులు కోలుకునే అవకాశాలను గణనీయంగా పెంచుతోందని యశోద హాస్పిటల్ సోమాజిగూడ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎస్ మధుకర్ తెలిపారు. ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తించడం వల్ల చికిత్స మరింత ప్రభావవంతంగా మారుతుందని చెప్పారు. టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, ప్రెసిషన్ ఆంకాలజీ వంటి ఆధునిక చికిత్సా విధానాలు రోగి ఆరోగ్య పరిస్థితి, వ్యాధి స్వభావం, జన్యు లక్షణాలకు అనుగుణంగా వైద్యం అందుతోందని వివరించారు. క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే చికిత్స పొందవచ్చని ఆంకాలజిస్ట్ సూచించారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ సర్జన్, యశోద సోమాజిగూడలో పనిచేస్తున్నాను. సో మన క్యాన్సర్ గురించి ఆల్రెడీ చాలా అవగాహన ఉంది. బట్ జనాలు ఏంటంటే కొంచెం ఇంప్లిమెంటేషన్లో కొంచెం ప్రాబ్లం చూపిస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఏంటంటే క్యాన్సర్ మన అందరికీ తెలుసు, క్యాన్సర్లో స్టేజెస్ అనేవి ఉంటాయి. జనరల్గా 4 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని. చాలా క్యాన్సర్లో మనం ఫస్ట్, సెకండ్ స్టేజ్లో కనుక గుర్తించి వైద్యం అందిస్తే సో ఆల్మోస్ట్ 90% మంది క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే కనుక 4th స్టేజ్ దాకా వెళ్ళిందంటే ఓన్లీ 40% మంది కూడా 5 సంవత్సరాలు ఉంటారని గ్యారంటీ ఇవ్వలేదు. సో ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలుసు. సో అయినా సరే ఇంప్లిమెంట్ చేయడానికి, స్క్రీనింగ్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కడో సందేహిస్తున్నారు. సో జనాలు ఏంటంటే స్క్రీనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్క్రీనింగ్ ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్. ఈ మధ్య చాలా మందిలో 45-55 మధ్యలో కోలాన్ క్యాన్సర్ విపరీతంగా చూస్తున్నాం. సో కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఓకే. సో అలాగే స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్. వీటి వల్ల రెగ్యులర్ స్క్రీనింగ్స్ అనేవి మన లైఫ్లో ఒక పార్ట్గా చేసుకోవాలి. సో మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి మన బాడీకి మనం. సో స్క్రీనింగ్స్ వల్ల ఏంటంటే మనకి చాలా క్యాన్సర్స్ ఎర్లీగా డిటెక్ట్ అవుతున్నాయి. అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతోనూ, తక్కువ ఇబ్బందితోనూ కంప్లీట్గా రికవర్ అవుతున్నారు. సో ఏదో మన టెరిషరీ సెంటర్ కాబట్టి వీడియో అడ్వాన్స్డ్ కేసెస్, అలాగే రోబోట్ ఉంది, లేట్గా ప్రజెంట్ అయినా సరే మనం అడ్వాన్స్డ్ కేర్ ఇవ్వగలుగుతాము, వాళ్ళని రికవర్ చేయగలుగుతాము. బట్ ఎర్లీగా డిటెక్ట్ అయితే ఆ బెనిఫిట్ అనేది అంతేనా చాలా బెటర్గా ఉంటుంది.